ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు పిలుపునిచ్చారు. అరకు లోయలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితిలో ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 9న అరకులోయలో జరిగే ర్యాలీకి ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలు చిన్నారావు, సోషల్ మీడియా ప్రతినిధి గురునాయుడు, మాజీ సర్పంచ్ గొల్లరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జెనీవాలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని డిక్లేర్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి కారణం ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలను గౌరవించుకుంటూ వేలాదిగా ఉన్నటువంటి ఆదివాసీ భాషలు కనుమరుగు కాకుండా ఆ భాషల్ని సంరక్షించుకుంటూ అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్ళాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరినీ కూడా ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి క్రమంలో నడిపించడంలో ముందుండాలనేది దీని ప్రధానమైనటువంటి ఆలోచన. అలాగే సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ పరీక్షించుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో భాగంగా మరి ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.